హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిన్సీ కిచెన్. ఇవాళ రెసిపీ మెంతిపప్పు. మెంతిపప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మనం ముందుగా కుక్కర్లో నానబెట్టిన కందిపప్పు 1 బౌల్ వేసుకుందామండి. 1 కప్ బౌల్ కందిపప్పుకి 2 కప్ వాటర్స్ మనము యాడ్ చేసుకోవాలండి. ఇంకా 2 కప్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న టమాటాలు 3 వేయాలండి. అలాగేనండి పచ్చిమిర్చి ఒక 5 వేసానండి. అది మీ ఆప్షను, ఎంత కావాలంటే అంత తీసుకోండి. అలాగే ఫ్రెండ్స్ వెల్లుల్లి రెబ్బలు ఒక 6. ఓకేనండి. అలాగే తరిగిన ఉల్లిపాయ 1, అలాగే టీ స్పూన్ పసుపు అండి. అలాగే కారం 1 స్పూన్ యాడ్ చేయాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం 1 స్పూన్ సరిపోతుంది. అలాగే ఇప్పుడు మనము మెంతాకు యాడ్ చేసుకుందామండి. మెంతాకు చిన్నవి 2 కట్టలండి. ఓకేనండి. మనం ఇంకా కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్ వచ్చే వరకు మనము ఉడికిద్దాము. వచ్చేసింది. ఓకేనండి. కుక్కర్ అంతా విజిల్ పోయింది. ఇప్పుడు మనము ఓపెన్ చేసి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, చూడండి పప్పు బాగా మెదిగిందండి. ఓకేనండి. ఇప్పుడు మనము పప్పు గుత్తితో పప్పును బాగా ఇలా రుబ్బాలి. ఆకుకూర పప్పు కాబట్టి ఫ్రెండ్స్ మనము పప్పుని ఎక్కువగా రుబ్బకూడదండి. చూడండి ఇలా రుబ్బుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, పప్పు బాగా మెదిగిపోయిందండి. ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుని మనము ప్యాన్ పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ప్యాన్లో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ముందుగా ఇంగువ చిటికెడు యాడ్ చేసుకుందాం. ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, మెంతులు 1/2 స్పూన్ వేసుకుందామండి. ఎండుమిర్చి 4, అలాగే వెల్లుల్లి రెబ్బలు 4 అండి, కచ్చా పచ్చాగా వేసుకున్నవి. ఉల్లిపాయ తురుము 1, అలాగే కరివేపాకు రెమ్మలండి ఒక 2 వేసి మనం బాగా ఇలా కలిపి బాగా ఫ్రై చేయాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము బాగా ఫ్రై చేయాలి ఆనియన్స్ని. అప్పుడు పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. మామూలుగా కొంతమంది అయితే పప్పులో ఆనియన్స్ వేస్తారు, తాలింపుకి మాత్రం వేయరు. కానీ తాలింపుకి వేస్తే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా చూడండి, ట్రై చేసి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనండి. చూడండి పోపు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనము పప్పు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనము పప్పు వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, పప్పు చూస్తుంటేనే నోరూరుతుందండి. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం పప్పు యాడ్ చేసినామండి. అలాగే ఇప్పుడు మనము తగినంత ఉప్పు దాంట్లో వేద్దాము. అలాగే మనము ఒక 4 టేబుల్ స్పూన్ చింతపండు రసం కూడా యాడ్ చేద్దామండి. ఇలా యాడ్ చేసి బాగా కలిపి ఒక 3 మినిట్స్ ఉంచి మనము పక్కకి తీసి పెట్టుకోవాలి. అలాగే మనము పులుపు కూడా ఎవరు ఆప్షన్ అండి, ఎంత కావాలో అంత మీరు యాడ్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి మెంతిపప్పు. ఇప్పుడు మనము సర్వింగ్ తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, టేస్టీ మెంతిపప్పు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ అండి మెంతిపప్పు. మీరు ట్రై చేసి చూడండి, ఎలా ఉందో మీరు నాకు కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ మెంతిపప్పు మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.